ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పీఠంపై విపక్షాలు గురిపెట్టాయా? కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏల ఆధిపత్యం కాకుండా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండనుందా? జాతీయ పార్టీలకు స్వతహాగా మెజారిటీ రాని పక్షంలో తామే చక్రం తిప్పాలనే ఆలోచన ప్రాంతీయ పార్టీల్లో మొదలైందా? ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు ప్రత్యామ్నాయ ఫ్రంట్కు శ్రీకారం చుట్టారు. ఇక బీజేపీని నడిపించడానికి ప్రధాని అభ్యర్థిగా మోడీ ఉంటే మరి కూటమి నేతను నడిపించే ప్రధాన నాయకుడెవరు? లోక్సభ ఎన్నికలకు విపక్షాలు కలిసికట్టుగా సమరశంఖం పూరించాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఐక్యంగా పోరాడాలని ప్రతినబూనాయి. మోదీ ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ముప్పేట దాడి చేశాయి. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, హస్తినలో ప్రభుత్వం మారాల్సిందేనని ముక్త కంఠంతో నినదించాయి. ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా 20 ప్రాంతీయ, జాతీయ పార్టీలకు చెందిన నేతలు సార్వత్రిక ఎన్నికల్లో విభేదాల్ని పక్కన పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. కోల్కతాలో విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన భారీ ర్యాలీ విజయవంతమయ్యింది. దీంతో తమకు ఎక్కడా నాయకత్వ సమస్య లేదని తడబాటు లేకుండా నిరూపించాయి. అంతేకాదు, తామందరూ నాయకులేనని చెప్పుకోగలిగారు. అయితే ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. అందరూ నాయకులైతే నడిచేవారెవరు, వారిని నడిపించేవారెవరు? ఇప్పుడు బీజేపీ కూడా లేవనెత్తే ప్రశ్న కూడా ఇదే. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమకు మోడీ ఉన్నారని, మరి మీకెవరు ఉన్నారో చెప్పాలంటూ ప్రతిపక్ష నేతలకు సవాళ్లు విసురుతున్నారు. ఇక బీజేపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం ఉందా అంటే అదీ లేదు. అయితే సమాధానం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే కూటమిలో చిక్కులు ప్రారంభం కావడం ఖాయమే. ఈ విషయం తెలుసు కాబట్టే ప్రధాని మోదీ కూటమిలో కుంపటి పెట్టేందుకు ప్రతి సభలోనూ విపక్ష కూటమి నేత ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ప్రాంతాల వారీగా పేర్లు పెట్టి బెంగాల్ దీదీనా, ఆంధ్ర బాబునా అంటూ కుంపటి పెట్టే ప్రయత్నం చేశారు. మరి నిజంగానే విపక్ష కూటమికి నాయకుడు ఎవరు? కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీతో హోరాహోరీగా తలపడుతున్న రాష్ట్రాల్లోనే బలంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ విషయంలో కాస్తంత సానుకూల దృక్పథంతో ఉండి తీరాల్సిందే. అలా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం లేదు. తమ రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ బలపడే అవకాశం ఆయా పార్టీలు ఇవ్వవు. అందుకే ఎన్నికల ముందు వారు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మరి కూటమికి నాయకుడెవరు? తూర్పున మమత బలంగా ఉన్నా ఆమె ప్రత్యర్థులకు అందనంత దూరంగా ఉన్నారు. బెంగాల్లో క్లీన్ చిట్ చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఆమె ఈసారి కోల్కతా నుంచి ఢిల్లీపై గురిపెట్టారు. తమ ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీయేనని తృణమూల్ ఎప్పుడో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో మాయావతి, అఖిలేష్ కూటమి కట్టారు. అవకాశం వస్తే మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతివ్వడం, ఈ విషయం అఖిలేష్ బహిరంగంగానే చెబుతున్నారు. ఏది ఏమైనా మమత బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా ఉత్తరప్రదేశ్లో అవకాశం వస్తే మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు అఖిలేష్ బహిరంగంగానే చెప్పారు. ఇక దక్షిణాదిలో కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అందులో వైసీపీ మాత్రమే ఉంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇక వీరందరిలో నడిపించే నాయకుడు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం.